కలుస్తాయో దాన్ని త్రివేణి సంగమం అంటారు. ముగ్గురు అమ్మలు ఎక్కడ కలుస్తారో అది సాక్షాత్తు స్వర్గం కన్నా గొప్పదిగా, సాక్షాత్తు మణిద్వీపంగా చెప్తారు. ఈ క్షేత్రం ముగ్గురు అమ్మలతో సంయుక్తమైనటువంటి క్షేత్రం. మీ అందరి అదృష్టం. ఇక్కడ ఉలిముట్టని తల్లులు వెలిశారు, ఉలి చేత చెక్కబడని తల్లులు. ఇటువంటి తల్లిని చూడడం, ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మీ అదృష్టం. ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి క్షేత్రం వెలుపల బూడిది గుమ్మడికాయ ఇస్తారు. బూడిది గుమ్మడికాయ తీసుకెళ్ళి మీ ఇంటికి కట్టుకోండి, దిష్టి దోషం పోతుంది. రాస గుమ్మడికాయ కూడా ఇస్తారు. రాస గుమ్మడికాయ తీసుకెళ్ళి మీ ఇంటి ద్వారానికి దిష్టి తీసి కొట్టుకోండి. ఇక్కడ తీసుకురా, ఇక్కడ తీసుకురా ఇతర గిడ ఇతలరా. ఓ స్వామి, బాబు స్వామి ఇతలరా. గిడ ఇస్తే పోలే, ఆడ ఎన్ని స్టెప్పులు దాటుతావు. అంబాత్రయ క్షేత్రంలో ఇచ్చేటటువంటి తాయిత్తుకు చాలా మహిమ ఉంటుంది. తాయిత్తు తీసుకొని తప్పకుండా ధరించగలరు. ముగ్గురమ్మల లాకెట్ ఇస్తారు, వెండి లాకెట్, కాపర్ లాకెట్ ఉంటుంది. ముగ్గురమ్మలు ఎప్పుడు మీ మెళ్ళో ఉంటే మీకు శక్తి, జ్ఞానం, సంపద ముగ్గురు మీ వెన్నంటే ఉంటారు. అమ్మవారి లాకెట్ ధరించిన వాళ్ళకి ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎప్పుడైనా ధరించవచ్చు. మీరు నాన్ వెజ్ తిన్నా, డ్రింక్ చేసినా, స్నానం చేసినా చేయకపోయినా మీకు ఏ ఇబ్బంది ఉండదు. ముగ్గురమ్మల లాకెట్ మెల్లో ఉండాలి. అలాగే ముగ్గురమ్మల కంకణం కూడా ఇస్తారు, బేడి. ముగ్గురమ్మల కంకణాన్ని కూడా తీసుకొని ధరించవచ్చు. మీకు బయట సంప్రదిస్తే అందజేస్తారు. మధ్యలో లైన్ కట్టకండి అమ్మా, మధ్యలో లైన్ కట్టకండి. ప్రదక్షిణలు చేసే వాళ్ళకు స్థానం వదలండి. మధ్యలో లైన్ కట్టకండి. రమేష, మధ్యలో లైన్ కట్టియకు. కాలైనట్ల వంపు.